ముఖ్యంగా మనం నవగ్రహాలలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా గురుగ్రహము, శనిగ్రహము, రాహువు, కేతు ఈ 4 గ్రహాలను మనం మొదటగా వీటిని మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం వీటికి. ఎందుకనంటే గురుగ్రహం అనేటటువంటిది ఒక సంవత్సరానికి మాత్రమే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. అదేవిధంగా శనీశ్వరుని కనుక చూసుకున్నట్టయితే 2.5 years 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతాడు. తర్వాత రాహు, కేతు గ్రహాలు 18 నెలల కాలానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాయి కనుక ఈ యొక్క 4 గ్రహాలని మనం ఇంపార్టెంట్ ప్రియారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మిగతా గ్రహాలు ఒక నెల కాలంలో 2.5 రోజులు 45 రోజులు ఈ కాలాల్లో మారుతాడు కనుక వాటి వల్ల వచ్చేటువంటి యొక్క అశుభమ ఫలితం అనేటువంటిది ఎక్కువ గోచరించదు. ఈ యొక్క గ్రహాలను అనుకూలంగా మనం తీసుకొని ఏ రాశి వారికైతే ఏ స్థానంలో ఉన్నాడో ఆ యొక్క స్థాన ఫలితం ఎలా ఉంటుందని నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అంటే అందరూ ప్రేక్షకులకి కూడా శుభం జరిగేలాగా ఏ నామాన్ని స్మరించాలంటారు? భగవన్నామస్మరణ ఒక్కటే దానికి మార్గం. భగవంతుని నామస్మరణ చేస్తే అన్ని గ్రహాలు కూడా ఆధీనంలో ఉంటాయని శాస్త్రవచనం.